2024లో ఎవరైనా 2026 బెంగాల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇలా రివర్స్ అవుతుందని చెప్తే అస్సలు నమ్మేవాళ్లమా? కనీసం కలలో కూడా ఊహించి ఉండం కదా. కానీ అస్సలు జరగదు అనుకున్న ఒక అతిపెద్ద రాజకీయ భూకంపం ఎలా సాధ్యమైందో, ఈ దశాబ్దపు అతిపెద్ద రాజకీయ అద్భుతం వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారం పేకమేడలా ఎలా కూలిపోయిందో చూడటం నిజంగా ఒక ఆసక్తికరమైన ఎక్స్పీరియన్స్. ఈ కోట్ వినండి. ఇది ఒక అనైతిక విజయం. ఎన్నికల సంఘం ఏం చేసిందో అంత దోపిడీ. అరెరే, ఎంత కష్టం! పాపం ఒక మ్యాజిక్ అల్గారిథం వచ్చేసి రాత్రికి రాత్రే వాళ్ల ఓట్లన్నీ దొంగిలించేసిందట. ఈ ఏడుపుల వెనుకున్న సరికొత్త పురాణగాథ ఇదే. వీళ్ల డ్రామా చాలదన్నట్టు మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా ఈ కట్టుకథలో కన్నీళ్లు కలుపుతూ కోరస్ పాడటం చూస్తే ముచ్చటేస్తుంది. మరి అసలీ లోపాల్లేని ప్రజాస్వామ్య అద్భుతం వెనుక జరిగిన మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. 294 స్థానాలగ్గాను ఏకంగా 206 సీట్లు. దశాబ్దాలుగా పాతుక్కుపోయిన అధికార పార్టీ కేవలం 80 సీట్ల దగ్గర చతికిలబడింది. సాక్షాత్తు ముఖ్యమంత్రే తన సొంత గడ్డపై 15,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం, ఏకంగా 20 మంది కేబినెట్ మంత్రులు బ్యాగులు సర్దుకొని ఇంటికెళ్ళిపోవడం మామూలు షాక్ కాదు. మరి ఇంత ఘోరంగా ఓడిపోయాక ఏదో ఒక సాకు వెతుక్కోకపోతే వాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకవుతారు చెప్పండి? కరెక్ట్. ఇక్కడే మన పొలిటికల్ క్లాస్కి అత్యంత ఇష్టమైన ఆ ఓటర్ల తొలగింపు సాకు తెరమీదకొచ్చింది. ఈ అల్గోరిథం వల్లే అంత నాశనం అయిపోయిందని కొత్త రాగం అందుకున్నారు. ఎన్నికల సంఘం చేసిన ఈ మ్యాజిక్ ట్రిక్స్ ముందు ఆ డేవిడ్ కాపర్ఫీల్డ్ లాంటి మెజీషియన్లు కూడా దిగదుడిపే. ఒకవైపు ఏకంగా 27 లక్షల మంది ఓటర్లను హఠాత్తుగా పెండింగ్ లిస్టులో పడేయడం, మరోవైపు గడువు ముగిసిన తర్వాత ఎక్కడ్నుంచో ఓ 6 లక్షల మంది అజ్ఞాత ఓటర్లు పుట్టుకురావడం. ఇదంతా పూర్తిగా యాదృచ్ఛికంగా ఒకే ఒక్క పార్టీకి లాభం చేకూర్చడం కోసం జరిగిన ఒక గొప్ప మ్యాజిక్ అని గగ్గోలు పెడుతున్నారు. భలే ఉంది గదా కథ! అబ్బా, ఎంత వినసొంపుగా ఉందో కదా ఈ సాకు! కాని ఒక్క నిమిషం, అసలు లెక్కలేం చెప్తున్నాయో చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. ఈ టేబుల్ చూస్తే వాళ్ళ సాకుల్లోని డొల్లతనం బట్టబయలవుతుంది. ఆ మ్యాజిక్ అల్గోరిథం వల్లే వీళ్ళు ఓడిపోతే అత్యధికంగా ఓటర్ల తొలగింపు జరిగిన టాప్ 20 స్థానాల్లో అధికార పార్టీ ఏకంగా 13 సీట్లెలా గెలుచుకుందే? అంటే ఈ డేటాకి వాళ్ల ఏడుపుకి ఎక్కడా పొంతన కుదరడం లేదు. కనీసం మీడియా ముందు సాకులు చెప్పే ముందు లెక్కలు సరిచూసుకోవాలి కదా. అసలు అధికార పార్టీకి జరిగిన అతిపెద్ద విషాదమిక్కడుంది. ముస్లిం ఓట్ల చీలిక. వాళ్లు తమ జేబులోనే ఉందనుకున్న గ్యారంటీ ఓటు బ్యాంక్ కాస్త లెఫ్ట్, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ పార్టీల మధ్య ముక్కలు ముక్కలుగా చీలిపోయి ఆవిరైపోయింది. ఒక వర్గం ఖచ్చితంగా తమకే ఓటేస్తుందని గుడ్డిగా నమ్మి దర్జాగా వేరే వైపు చూస్తూ మురిసిపోతున్న సమయంలో వాళ్ల కింద పునాది పూర్తిగా కదిలిపోయింది. 15 ఏళ్లు పవర్లో ఉన్నారు. ఒక్క ఉద్యోగం కూడా సృష్టించలేదు. కనీసం రాష్ట్ర పోలీస్ బలగాల్లో 4.5% మాత్రమే ముస్లింలకు ప్రాతినిధ్యం ఇచ్చారు. పరిపాలన, పారిశ్రామికీకరణ లాంటివి గాలికొదిలేసి కళ్ళు మూసుకుని మద్దతిస్తారని ఆశించడం నిజంగా ఒక సాహసోపేతమైన వ్యూహమే అని చెప్పాలి. ఇంత దారుణమైన ట్రాక్ రికార్డ్ పెట్టుకుని ఓట్లు ఎందుకు పడలేదని ఆశ్చర్యపోవడం ఇంకా విడ్డూరం. సరే, అదలా ఉంచితే దశాబ్దాల నాటి ఎన్నికల పునాదిని పూర్తిగా కుప్పకూల్చిన ఆ అతిపెద్ద ఓట్ల మళ్లింపు ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ బార్చాట్ గమనించండి. ప్రతిపక్షం ఎంత పకడ్బందీగా వ్యూహం బన్నిందో ఇక్కడ అర్థమవుతోంది. అధికార పార్టీ నాయకులు హాయిగా వేదికల మీద అనర్ఘళంగా ఉపన్యాసాలు దంచుతుంటే, ప్రతిపక్షం మాత్రం నిశ్శబ్దంగా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి షెడ్యూల్డ్ కులాల ఓట్లను ఏకంగా 83% స్ట్రైక్ రేట్తో క్లీన్ స్వీప్ చేసేసింది. ఇదొక సైలెంట్ సునామీ అన్నమాట. ఈ పోలిక చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఒకవైపు నెల డబ్బులు పంచే లక్ష్మీర్ భండార్ లాంటి స్కీమ్లను ఒక కవచంలా వాడుకునే ప్రయత్నం, కాని దానికి సరిగ్గా ఆపోజిట్లో ఆర్జీ కర్, సందేశ్ ఖాళీ లాంటి అత్యంత భయానకమైన మహిళా భద్రతా వైఫల్యాలు. ఆ వైఫల్యాలు వాళ్ల సంక్షేమ కవచాన్ని ముక్కలు చేశాయి. మహిళా ఓటర్లతో ఉన్న భావోద్వేగ బంధం ఒక్కసారిగా తెగిపోయి ఏకంగా 5% ఓట్ల మళ్లింపు జరగడానికి ఇదే అసలు కారణం. కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చోవడానికి, కండలు కరిగించి గ్రౌండ్లో పనిచేయడానికి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాటినం, గోల్డ్, సిల్వర్ బూత్ హైరార్కీ చూస్తుంటే కార్పొరేట్ కంపెనీలు కూడా సిగ్గుపడతాయి. రాష్ట్రంలోని 45,000 బూతులను ఇంత కిరాతకంగా, అత్యుత్సాహంతో, అతి సూక్ష్మంగా కేటగరైజ్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఎన్నికల్లో గెలవాలంటే మీడియా ముందుకొచ్చి ఏడవడం కాదు, ఇలా క్షేత్రస్థాయిలో ఒక సైన్యంలా చెమటోడ్చడం వల్లే ఫలితం ఉంటుందని ఇది పక్కాగా నిరూపిస్తోంది. ఇదొక గ్రౌండ్ వర్క్ మాస్టర్ క్లాస్.
ఇక ప్రతిపక్షం చేసిన ఈ కల్చరల్ అడాప్టేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎప్పుడూ స్వచ్ఛమైన శాకాహారం గురించి మాట్లాడేవాళ్లు, కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చేసరికి ఝాల్ముడి తినేయడం, హఠాత్తుగా లోకల్ ఫిష్ తినడం మొదలుపెట్టడం, తమను తాము భూమిపుత్రులుగా ప్రకటించుకోవడం. వావ్! పవర్ కోసం ఎలాంటి క్యారెక్టర్లోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేయొచ్చని భలే నిరూపించారు. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ గదూ. ఇదంతా ఓకెత్తు అయితే ఇక్కడ జరిగిన అసలు సిసలైన పరిపాలనా వైఫల్యమిక్కడుంది. జనమేమో మాకు ఆదాయం కావాలి, ఉద్యోగాలు కావాలి, బతకడానికి దారి చూపించండి అని అల్లాడుతుంటే ఈ అధికార పార్టీ మాత్రం మైకులు ముందుకు వెళ్ళి అయ్యో ఈ ఎలక్షన్ సిస్టమ్ మమ్మల్ని మోసం చేస్తోంది అంటూ వాళ్ల దగ్గర రోదనలు వినిపించింది. జనాలకు ఆకలిగా ఉంటే వీళ్ళు వెళ్ళి ఆల్గారిథం మీద పోరాడారు. ఇంతకంటే గొప్ప సూసైడల్ స్ట్రాటజీ ఇంకెక్కడా ఉండదేమో. ఇకపోతే ఈ ఏడుపులు ఆపి అసలు ఏం చేయాలన్న దానిపై ఫైనల్ కంక్లూషన్కి వద్దాం. నిజం మాట్లాడుకుందాం. బ్రిటిష్ కాలం నుంచి ఎమర్జెన్సీ వరకు ఈ దేశంలో సిస్టమ్ ఎప్పుడూ పూర్తిగా న్యాయంగా లేదు. ఫైట్స్ ఎప్పుడూ ఫేర్గా జరగవు. ఇది జగమెరిగిన సత్యం. అయ్యో సిస్టమ్ బాగోలేదు, మీడియా మా వైపు లేదు, అంతా పక్షపాతం అంటూ పదే పదే కంప్లైంట్ చేయడం అనేది కేవలం ఓడిపోయిన వాళ్లు ఆడుకునే ఒక సింపతీ గేమ్ మాత్రమే. దాన్ని జనం ఎప్పుడో పసిగట్టేశారు. ఫైనల్గా ఇక్కడ మిగిలిన ఒకే ఒక్క ప్రశ్న. ఇలా సిస్టమ్ లోపభూయిష్టంగా ఉంది అంటూ ఎప్పటికీ సాకులు వెతుక్కుంటూ మైకుల ముందు కన్నీళ్లు పెట్టుకుంటే తదుపరి ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందా? లేక ఇకనైనా ఆ డ్రామాలు కట్టిపెట్టి గ్రౌండ్ లెవెల్లోకి దిగి నిజంగా పనిచేయడం మొదలుపెడతారా? రాజకీయ నాయకుల కన్నీళ్లు ఎప్పటికీ క్షేత్రస్థాయి వ్యూహాలను భర్తీ చెయ్యలేవు అన్నది మాత్రం అక్షర సత్యం.